రాయలసీమలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోంది. ఊరువాడ సమైక్య నినాదాలు హోరెత్తుతున్నాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళనలు కొనసాగిస్తామని సమైక్యవాదులు తేల్చి చెబుతున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఉద్యోగ ఐకాస బంద్ పిలుపుతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ధర్మవరంలో నాయి బ్రాహ్మణులు నిరసన ప్రదర్శన చేశారు. కళ్యాణదుర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన సంయుక్త కలెక్టర్ సత్యనారాయణను ఐకాస నేతలు అడ్డుకున్నారు. హిందూపురంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనారీశ్వర వేషధారణతో నిరసన తెలిపారు. తిరుపతిలో వైద్యులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు నిరసన ప్రదర్శనలతో సమైక్య నినాదాన్ని బలంగా వినిపించారు. రుయా ఆసుపత్రి సిబ్బంది మానవహారంగా ఏర్పడ్డారు. రాజకీయ నాయకులకు మానసిక స్థితి బాగోలేదంటూ చికిత్సలు చేశారు. తిరుపతిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగ ఐకాస నాయకులు మూసేయించారు. పుత్తూరులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. చంద్రగిరిలో గడియారం కూడలి వద్ద ప్రైవేటు కళాశాలల అధ్యాపకుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ ఐకాస తెలంగాణ ఉపాధ్యాయులను సన్మానించింది. కడప జిల్లాలో బీఎస్ఎన్ఎల్, పీఎఫ్, వాణిజ్య పన్నుల శాఖ, తపాలా కార్యాలయాలను సమైక్యవాదులు మూసివేయించారు. పులివెందులలో బంద్ కారణంగా వ్యాపార, వాణిజ్య సముదాయాలన్నీ మూతపడ్డాయి. ఇడుపులపై ఐఐటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. మైదుకూరులో 200 అడుగుల జాతీయ జెండాతో వ్యాపారులు ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లాలో న్యాయవాదుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సాయిబాబా ఆలయాల సత్సంగ్ సభ్యులు, భక్తులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. వెలుగోడులో ట్రాక్టర్స్ యజమానుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటవార్పు కార్యక్రమం జరిగింది.